అందరికీ నమస్తే అండి. ప్రభుత్వంలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చాలామందిలో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. కొంతమందిలో వ్యతిరేకత తీసుకొచ్చింది, కొంతమందిని ఆలోచింపజేసింది. అది విజయ డైరీ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారిని బలవంతంగా రాజీనామా చేయించడం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గతంగా కూటమిలో అసలు ఏం జరుగుతోంది అంతర్గతంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. సో నేను కూడా కొంచెం లేట్గానే యాక్చువల్లీ మొన్న ఈ వీడియో చేయాల్సింది, కానీ కొన్ని కారణాలతో నేను చేయలేకపోయాను. సో కొంతమందితో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఇన్పుట్స్, నాకు వచ్చిన సమాచారంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్యూర్లీ ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక ఎమ్మెల్యే చాలా సీరియస్గా, చాలా స్ట్రిక్ట్గా లాబింగ్లు చేశారు. సో ఎవరనేది మీకు వీడియోలో తెలిసిపోద్దిలే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే చలసాని ఆంజనేయులు గారు ఒక విజయ డైరీ చైర్మన్గా, అంటే కృష్ణా మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ చైర్మన్గా ఆయన 10 ఏళ్లకు పైగా ఉన్నారు. సో ఆయన ప్రతి సంవత్సరం కూడా రైతులకు డివిడెంట్లు కూడా ఇస్తున్నారు చైర్మన్గా. అంటే డైరీ నష్టాల్లో లేదు, డైరీ మీద పెద్దగా ఆరోపణలు ఏమీ లేవు, అండ్ పాలు పోస్తున్న రైతుల్లో రివర్స్ ఏమీ లేదు, ఫిర్యాదులు లేవు, వ్యతిరేకత లేదు, వివాదాలు లేవు, కేసులు లేవు, ఆరోపణలు లేవు, ఏమీ లేకుండా ఉన్న పలంగా అతన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అతన్ని ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించాల్సి వచ్చింది? అది పాపం ఆయన హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళి మరీ మంత్రి గారు వెళ్ళి మరీ రాజీనామా లేఖ మీద సంతకం తీసుకున్నారు. సో ఎందుకు ఇంతగా చేయించాల్సి వచ్చింది? ఇంత బలవంతంగా రాజీనామా ఎందుకు చేయించాల్సి వచ్చింది? అదేంటంటే అదే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే. యాక్చువల్లీ చలసాని ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడే. ఆయన రైతు విభాగానికి అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు, అండ్ చాలా విభాగాల్లో పనిచేశారు. పార్టీ పెద్దలందరికీ కూడా కావాల్సిన వ్యక్తి, అండ్ సామాజిక వర్గంలో చాలామందికి తెలిసిన వ్యక్తి, వారి కమ్మ సామాజిక వర్గంలో చాలామందికి తెలిసిన వ్యక్తి. సో అందరికీ కూడా తల్లో నాలుగులో ఉండే వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని ఉన్న పలంగా రాజీనామా, అతను ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా, లేదా వైసీపీతో ఏమైనా కుమ్మక్కయ్యారా? ఏమీ లేదు. కేవలం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే విజయవాడ అనుకున్న ఒక నియోజకవర్గం ఉంది, అది అందరికీ తెలుసు. ఆయన ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆయన వైసీపీలే పోటీ చేసి ఓడిపోయారు. సో అక్కడ ఆ నియోజకవర్గ ఆయన రాజకీయ ప్రత్యర్థి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీపీలో. ఆయనకు చలసాని ఆంజనేయులు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. సో నా రాజకీయ ప్రత్యర్థికి సన్నిహితుడు మా జిల్లా చైర్మన్గా, డైరీ చైర్మన్గా ఉండడమా, ఇంత పెద్ద డైరీకి చైర్మన్గా ఉండడమా? సో నా శత్రువుకి అతను సన్నిహితుడు కాబట్టి అతను ఉండడానికి వీల్లేదు. అతను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఒక 4-5 పనులు అడిగారు, కొన్ని అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఆ 4-5 అప్లికేషన్స్లో ఇది కూడా ఒకటి. ఇతను చైర్మన్గా ఉండకూడదు, ఇతన్ని తొలగించాలి అనే డిమాండ్ ఒక అప్లికేషన్. సో అతను ప్రభుత్వం ముందు పెట్టినవి మిగిలినవన్నీ పెద్ద అవన్నీ చేయలేకపోయారు. అందుకే ఆయన ఈ మధ్య ప్రభుత్వం మీద పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు, పార్టీ మీద, ప్రభుత్వం మీద, ఆ ఎమ్మెల్యే. సో అతను ఇంకా ఓపెన్ అయిపోతుండేసరికి, బరస్ట్ అవుతుండేసరికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. అందుకే అతను అడిగిన ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి పాపం ఇతన్ని బలి చేశారు, చలసాని ఆంజనేయులు గారిని బలి చేశారు. కేవలం ఇంకా వేరే రీజన్ ఏమీ లేదండి. దీని ఫలితంగా వారి సామాజిక వర్గంలో, అంటే కమ్మ సామాజిక వర్గంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే అందరిలో అని చెప్పను, కానీ కొంతమందిలో ఏదో పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు గారు ఏమీ పట్టించుకోవట్లేదు, కమ్యూనిటీని పెద్దగా ఇచ్చేయట్లేదు, వచ్చేయట్లేదు అని ఏదో ఉంది. సరే అదంతా కొంతమందిలో ఉంది, కొంతమందిలో లేదా, అదంతా పక్కన పెట్టేద్దాం. ఏబి వెంకటేశ్వరరావు గారికి పదవి ఇవ్వలేదని అండ్ కొంతమందిని మరీ నెత్తిన పెట్టుకుంటున్నారని కొంత ఉందన్నమాట. సో ఇప్పుడు చలసాని ఆంజనేయులు గారిని ఆ పదవి నుంచి తొలగించడంతో, బలవంతంగా రాజీనామా చేయించడంతో వారి సొంత సామాజిక వర్గంలోనే చీలికి వచ్చిందండి. ఇంటర్నల్గా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందండి. ఆ సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో అయితే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. వ్యతిరేకత వచ్చిన మాట నిజం, డిస్కషన్ జరుగుతున్న మాట నిజం, టీడీపీలో ఆ సొంత సామాజిక వర్గంలోనే కొంత అసంతృప్తి పెరిగిన మాట నిజం. ఇది ఏ టైంకి ఎలా బరస్ట్ అవుద్ది అనేది అయితే చెప్పలేం.